మనం తెచ్చిన బాంబులలో పెద్ద సైజు బాంబు డిజిటల్ బాంబు. ఇప్పుడు దీన్ని ట్రై చేద్దాం. చివరిగా అయితే మనం డిజిటల్ బాంబుని మట్టిలో ట్రై చేస్తున్నాం. నెక్స్ట్ మనం ట్రై చేయబోతున్నాం ఈ మీడియం సైజ్ క్లాసిక్ బాంబ్. వచ్చే దీనికి అడ్డం జరుగు. Oh guys, wah, oh guys, wah, oh guys. Oh guys. అసలు మామూలు అంటే అసలు ఆకాశంలోకి అయితే ఎగిరిపోయింది. అసలు నేను పోయింది అనుకున్నాను. వచ్చి మళ్ళీ మనం పెట్టిన దగ్గర కొంచెం డిస్టెన్స్లో పడింది. మీరు చూడొచ్చు అసలు ఎంత పైకి పోయిందో. స్ట్రేట్గా వెళ్ళిపోయింది. మామూలుగా కాదు, డ్యామేజ్ చాలా హైట్ పోయింది. అసలు గిన్నె కూడా అసలు ఎంత స్ట్రాంగ్ ఉంది చూడొచ్చు గ్యాస్. మామూలు పైకి అయితే పోలేదు, అదిరిపోయింది. మీడియం సైజే. ఇంకా నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ హై బాంబ్ చూద్దాం, డిజిటల్ బాంబ్. కమాన్. మనం తెచ్చిన బాంబులలో పెద్ద సైజు బాంబు డిజిటల్ బాంబు. ఇప్పుడు దీన్ని ట్రై చేద్దాం. కమ్ 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 రా. ఓకే, ఆ బాంబులు అంత హైట్ పోయినాయి. ఇంత పెద్ద బాంబు ఎంత హైట్ పోతుందో చూద్దాం. చాలా హైట్ అయితే పోతుంది ఇది. వావ్ 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 వావ్. Wow, 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 wow. Wow, 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 wow. Wow, wow, wow,
వావ్ అదిరిపోయింది, చాలా అంటే అదిరిపోయింది, చాలా నాకైతే ఇది. ఉనికిపోయింది, నాకు మామూలుగా రాలేదు. ఎలా ఉంది శ్రీకాంత్, ఎలా ఉంది? చాలా హైట్ అంటే చాలా హైట్ పోయింది ఇది మాత్రం. చాలా గిన్నె అయితే కనపడట్లే, అల్ల పడ్డది, ఎడిపోయింది అయితే కనపడట్లేదు. వీ లాస్ట్ ద గిన్నె, అది అక్కడ పడ్డది. అసలు అయిపోయింది అది ఇక్కడ. ఇప్పుడు మనం పేల్చబోతున్నాం ఈ కన్ఫెట్టిని ఈ డిజిటల్ బాంబ్తో. చూస్తారు కదా ఈ కవర్లో మనకి కన్ఫెట్టి ఉంది. ఈ కన్ఫెట్టిని మనం ఈ పాత బకెట్లో వేసేసుకుందాం. చూడండి కలర్ కలర్ కన్ఫెట్టి. నెక్స్ట్ ఇందులో మనకు ఉన్నాయి కలర్స్. మనం హోలీలో యూజ్ చేసే కలర్స్ ఉంటాయి కదా, ఆ కలర్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఈ కలర్స్ని మనం ఈ బకెట్లోనే పోసేసుకుందాం. ఇప్పుడు మనం ఈ డిజిటల్ బాంబ్ని ఈ కన్ఫెట్టి అండ్ కలర్లో మనం వేసేస్తున్నాం. ఇందులో మనం అండర్నీత్ ఫిట్ చేస్తే ఇందా దా. ఓహో గాయ్స్, బకెట్ మాత్రం ముక్కలు అయిపోయింది. కన్ఫెట్టి ఇలా పైకి వచ్చింది. చూసారు కదా మొత్తం అసలు ఎలా పడిపోయిందో. బకెట్ మాత్రం ముక్కలు అయిపోయింది గాయస్. అది కమాన్. చివరిగా అయితే మనం డిజిటల్ బాంబ్ని మట్టిలో ట్రై చేస్తున్నాం. మట్టిలో పేలవడానికి పెన్ను అయితే కనెక్ట్ చేసిన, మంట లోపల పోవాలి కాబట్టి ఈ ఒత్తిని కూడా లోపల పోయేటట్టు పెట్టుకున్నాం. మనం ఇప్పుడు మట్టిలో పెట్టినా కూడా కరెక్ట్గా ఈ ఒత్తికి అయితే అంటిద్ది, బాంబు పేలిద్ది. ఏ విధంగా పేలుతుందో మట్టిలో చూద్దాం. మట్టిలో అయితే బంద పెడుతున్నాం. ఫస్ట్ టైం అనుకుంటా బందులో మట్టిలో బొంద పెట్టి బాంబుని పేలడం. నేనైతే ఎక్కడ చూడలే గాయస్, మీరు కూడా చూడలేదు అనుకుంటున్నా. ఓకే నిప్పు అయితే అంటిస్తున్నా. ఏ విధంగా వెళ్తుందో చూద్దాం. చెప్పలేం, బాంబు మీదికి కూడా రావచ్చు. మీదికి వచ్చిద్దో ఏమైతే తెలియదు. సైడ్ మనమే ఉన్నాం ఇక్కడ. కిందికైతే పోదాం, ఎందుకని మంచిది. ఇట్లాంటి ప్రయోగాలు చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. లోపలికి అయితే మంట పోయింది. రాళ్ళన్నీ అయితే ఎగిరొచ్చినాయి. కిలోమీటర్ వచ్చింది, రాళ్ళన్నీ ఎగిరొచ్చినాయి. నేను 1 కిలోమీటర్ దూరం కొనుక్కొచ్చేసా ఆల్రెడీ. అక్కడ ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. ఇప్పుడు వెళ్ళి తెలుసుకుంటా. కమా శ్రీకాంత్, ఏం జరిగింది? రాళ్ళన్నీ లేచి వచ్చినాయి. నేను 1 కిలోమీటర్ వెళ్ళిపోయి వచ్చాను ఇప్పుడే. మొత్తం రాళ్ళ. ఓ మై గాడ్. క్వారీలో పెడితే రాళ్ళు అట్లా లేచి వస్తాయి. క్వారీ బాంబులు లేచి వచ్చినాయి. మట్టి అంతా క్లీన్ అయింది.
ఇంత పైకి వస్తే ఎక్స్పెక్ట్ చేయలేదు, అందుకే ఇక్కడ ఉన్నోడిని కొద్దిగా అక్కడికి పోయినా. అరే ఓ, ఇంకోటి. నాయన చూసా అసలు కింద ఆగి మరి మన కలర్స్ పరిస్థితి ఏంటో చూద్దాం. ఇక్కడే వచ్చినాయంటుంది కలర్లు. అక్కడనే విడదీసి వీటినన్నింటిని మళ్ళీ జాయిన్ చేసి ఒక పెద్ద భూచక్రం తయారు చేయగలమా లేదా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా ఎగ్జైట్గా ఉంది నాకు. అందుకే అంత ఎగ్జైట్ అవ్వద్దు. కమాన్ గో 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 అగైన్.